హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది భారత్ జోడో యాత్ర కాదు, కాంగ్రెస్ జోడో యాత్ర కావాలి. కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక సర్వే చేశారట దేశవ్యాప్తంగా. మెట్రో ఇండియా పత్రిక, విజయక్రాంతి పత్రిక 2 సంయుక్తంగా. ఆ సర్వేలో వచ్చిన సంచలన విషయాల గురించి వాళ్ళొక ఆర్టికల్ రాశారు. అంటే 2004 నుంచి 2014 వరకు యూపీఏ చైర్పర్సన్‌గా సోనియా గాంధీ ఉండి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ గవర్నమెంట్ ఉంది. 10 సంవత్సరాల తర్వాత బీజేపీ 2014లో అధికారంలో ఎన్డీఏ కూటమి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు చూస్తే 3 రాష్ట్రాలకు పరిమితమైంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలు కూడా మళ్ళా నెక్స్ట్ టైం గెలుస్తదా లేదా అనే ఇప్పుడు జరుగుతున్న పరిపాలన బట్టి అనుమానాలున్నాయి. ఈ స్థాయిలో దిగజారిపోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దానికి ప్రధాన కారణం వాళ్ళ సర్వేలో వచ్చిన సంచలన విషయాలు ఏంటంటే 80% పైగా ఉన్న హిందువుల గురించి కాంగ్రెస్ పార్టీ వదిలేసింది, మాట్లాడట్లేదు. మైనారిటీల గురించి మాట్లాడుతున్నారు తప్ప మెజారిటీ పబ్లిక్ గురించి, వాళ్ళ ఇష్యూస్ గురించి, వాళ్ళ ఎజెండా గురించి మాట్లాడట్లేదు. ప్రధానంగా అసలు భారతదేశ వారసత్వ విషయాన్ని మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. వారసత్వ మూలాలని, వారసత్వ సూత్రాన్ని, సోయిని మర్చిపోయింది. దానివల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పబ్లిక్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ వచ్చినట్టు. ఈ నార్త్ బెల్ట్ మొత్తం తుడిచిపెట్టుకోవడానికి కారణం ప్రధానంగా హిందువుల్ని వదిలేశారు కాంగ్రెస్ పార్టీ. హిందువులను వదిలేయటంతో పాటు మైనారిటీలను భుజానెత్తుకున్నారు. ఇదే ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఓటమికి కానీ, కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కుదేలు కావటానికి ఉన్న ప్రధానమైన కారణాలు ఇదొక కారణం అని చెప్పి వాళ్ళకి ఒక సంచలనమైన విషయం వచ్చిందట. ఇప్పటికైనా మారాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్. ఒక రకంగా వీళ్ళ సర్వే చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి హెచ్చరిక. ఈ దేశంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చివరి హెచ్చరికగా చెప్పారు. ఇక లేదు అంటే హస్తరేఖలు రోజుకొకటి రాలిపోయే పరిస్థితి ఉంటుంది. సంస్కరించుకోవాలి, పార్టీ సిద్ధాంతం మూలాలతో సహా మార్చుకోవాలి. పార్టీ మూలాలు ఈ దేశం మూలాలే ఉంది, మన పార్టీ మూలాలే ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలు మైండ్ సెట్లు ఎట్లా ఉంది దాన్ని బట్టి మార్చుకోవాలి తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లయితే ఒకప్పుడు పార్లమెంట్లో వాళ్ళకి ఒక 50-60 ఎంపీ స్థానాలు ఉంటే సిపిఐ సిపిఎం కలిపి ఉండేది. వాళ్ళు ఈ పార్టీతోని ఆ పార్టీతోని పొత్తులు పెట్టుకొని పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి, కేరళ లాంటి రాష్ట్రాలు కంచుకోట లెక్క ఉండేవి. అట్లాంటిది ఈరోజు అదే పశ్చిమ బెంగాల్లో 2-3 ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితికి పోయింది. పొత్తులు పెట్టుకొని రకరకాల పార్టీలతోనే ఆ పొత్తులు పెట్టుకున్న పార్టీలే కమ్యూనిస్ట్ పార్టీని ముంచేసినాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే ఉంది. అది కూడా చెప్పారట పబ్లిక్ విశ్లేషణ. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఒక పెద్దన పాత్ర లేదు కాంగ్రెస్ పార్టీకి అనే పద్ధతిలో చెప్పారట. ఈ ప్రాంతీయ పార్టీలతోని పొత్తులు కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మాణం చేయాలి, పార్టీని జోడో చేయాలి, ఆ జోడోకి అవసరమైతే యాత్ర చేయాలని చెప్పి ప్రజలు చెప్పారట. ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్లో మార్పు రావాలి. మార్పు వచ్చి 80% పైగా ఉన్న హిందువుల గురించి, హిందూ సమాజం గురించి దాన్ని ఒక ఎజెండా తీసుకుంటే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు అని చెప్పి ఒక వాళ్ళ విశ్లేషణని వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా రాశారు. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. హిల్ట్ కుంభకోణంలో మీ పాత్ర ఎంత? మీ మౌనం రేవంత్ రెడ్డి అవినీతికి అంగీకారమా? తెలంగాణ ప్రజల ఆస్తి కాంగ్రెస్ పాలకులకు ఏటీఎంగా మారింది. సమాధానం ఇవ్వకపోతే అవినీతిలో మీరు భాగస్వాములే. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాసింది నిన్న. రాహుల్ గాంధీ ఈ భూముల కేటాయింపుల పైన, అదేవిధంగా ఈ కొత్తగా వచ్చిన హిల్ట్ పీ పైన 27 జీవో తీశారు రేవంత్ రెడ్డి గవర్నమెంటు. అది అసలు ఒక దశలో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి తెలియకుండా బయటకు వచ్చిన జీవో అన్నారు. క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కొంతమందికి తెలియదు అని చెప్పి ఒక చర్చ బయట. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ ఇల్టిపి పైన ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మౌనం. ఈ మౌనం వెనక ఉన్న అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి తెచ్చిన ఇల్టిపి వాళ్ళకి ఇష్టం లేదా? సరే, వీళ్ళు ఇక్కడ మౌనంగా ఉన్నా పర్లేదు కానీ రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటుండు? 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం. 5 లక్షల కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి తెలియదా? ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు ఎవరు దీన్ని వ్యతిరేకించేటోళ్ళు,
లేకపోతే రేవంత్ రెడ్డితో డిఫర్ అయ్యేళ్ళు ఆయనకు మెయిల్లు పెట్టడం, ఫోటోలు పెట్టడం, జీవోలు పంపడం జరిగి ఉంటుంది. అయినా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ మౌనం మీ అంగీకారమా అని చెప్పి ఆయన సూటిగా రాహుల్ గాంధీకి లెటర్ రాసిండు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న సంపదను ఏటీఎంలకు మార్చుకుంది, ఈ రాష్ట్రంలో భూములను ఏటీఎంలకు మార్చుకుంది. దానికి మీ సపోర్ట్ ఉందా లేదా? సపోర్ట్ లేకపోతే స్పందించండి, దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయండి. మీరు స్పందించకపోయినా, మౌనంగా ఉన్నా, కట్టడి చేయకపోయినా మీ పాత్ర ఉన్నట్టే, దీంట్లో మీకు కూడా వాటా ఉన్నట్టు భావించాల్సి వస్తుందని ఆయన సూటిగా రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిండు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఏమొస్తాయి? జియో నెంబర్ 9 ఏమైనా హోల్డ్లో పెడతారా? 27ని హోల్డ్లో పెడతారా? పెట్టే పరిస్థితి నిజంగా ఉందా? పెడితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇదంతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఒక 5 లక్షల కోట్ల సంపదని కాపాడినట్లయితే రాహుల్ గాంధీ ఒక్క మాట చెప్తే, అదొద్దు పక్కకు పెట్టండి అంటే రాహుల్ గాంధీని ఈ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ ఇచ్చినప్పటికంటే ఈ 5 లక్షల కోట్ల సంపదను కాపాడితే ఆయన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మరి గుర్తుపెట్టుకుంటారా? చరిత్రహీనుడు అవుతాడా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి. రాహుల్ గాంధీ కోసం బహిరంగ లేఖ అయితే రాసిండు. మీ మౌనం అర్ధాంగీకారమైంది, ఏటీఎం లేక మీకు పనికి వస్తుంది అనుకుంటేనే మౌనం ఉంటారు అని చెప్పి. ఒక ఆర్డినెన్స్ ఎన్నో సందేహాలు, ఇప్పటికే 30 సర్కిళ్ళు, 150 డివిజన్లతో జిహెచ్ఎంసీ, 27 మున్సిపాలిటీలు విలీనంతో మెగా హైదరాబాదు, మున్సిపాలిటీల తీర్మానంపై సందిగ్ధత. ఇప్పుడు 30 సర్కిళ్ళు ఉన్నాయి, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జాయిన్ అయిన తర్వాత ఇంకొక 27 సర్కిళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క సర్కిల్ వేసుకున్న 57 సర్కిళ్ళు వస్తాయి. 57 సర్కిళ్ళతో పాటు ఇంకొక 100 డివిజన్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంటే 250 డివిజన్లు అయితే ఇప్పుడు 150 డివిజన్లు ఉన్నాయి కార్పొరేటర్లు. ఈ మెగా విలీనానికి సంబంధించి ఆ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఒక్క పబ్లిక్ ఒపీనియన్ కానీ తీర్మానాలు తీసుకోలే. వాస్తవంగా ఏంటంటే ఇట్లాంటి విలీనాలప్పుడు చట్ట ప్రకారం చేయాల్సిందేంటి అనే ఒక ప్రొసీజర్ ఉంది. చట్ట ప్రకారం గ్రామ పంచాయతీని కానీ, ఒక మున్సిపాలిటీని కానీ ఇంకో దాంట్లో విలీనం చేయాలంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న ఆ పాలక వర్గం నుంచి తీర్మానం తీసుకోవాలి. ఇక టెక్నికల్గా ఏమైంది, కొన్ని ఇప్పుడు 27లో ఎగ్జిస్టింగ్ లేవు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉంది. స్పెషల్ ఆఫీసర్ ఇచ్చే పరిపాలన అనుమతిలో తీర్మానం అచ్చెల్లదు, పబ్లిక్ ఒపీనియన్ కింద రాదు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లో, కౌన్సిలర్లో ఆ పాలకవర్గం ఇచ్చే తీర్మానం పబ్లిక్ ఒపీనియన్ కింద పరిగణించవచ్చు, చట్టం చెప్తున్నారు. అదేది తీసుకోవాలి వీళ్ళు. 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే తీసుకోండు, కొన్ని మున్సిపాలిటీని విలీనం చేశారు, 12 ఏమో అప్పుడు. ఆ 12 మున్సిపాలిటీలు విలీనం చేసుకునేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ కొంత తీసుకున్నారు. అప్పుడు పాలకవర్గం ఉందా, పాలకవర్గ తీర్మానాలు తీసుకొని, తీర్మానాలను బేస్ చేసుకొని, అంటే వాళ్ళే అడిగినట్టు ఆ స్థానిక పాలకవర్గమే మమ్మల్ని తీసిపోయి జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కలపనంటే అప్పుడు ఎంసీహెచ్ అని ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని కాస్త విలీనం చేసుకొని జిహెచ్ఎంసీ అని పెట్టారు. ఇప్పుడు వీళ్ళు మెగా జిహెచ్ఎంసీ అంటున్నారు. ఈ మెగా జిహెచ్ఎంసీ చేయాలంటే 27కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, లేదా పాలకవర్గం ఒపీనియన్ తీసుకోవాలి. పాలకవర్గం ఒపీనియన్ తీసుకోవాలంటే లేదు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లేనప్పుడు పబ్లిక్ నుంచి తీసుకోవాలి కదా అనేది తప్పనిసరిగా ఇది న్యాయపరమైన చిక్కులు వస్తాయి దీంట్లో. ఈ ఆర్డినెన్స్ పైన మళ్ళీ ఏదైతే బీసీ ఆర్డినెన్స్, బీసీ జిఓ పైన ఎట్లా పోయిందో అది పోయే అవకాశం. ఈ పోవటం వల్ల ఏమైతే వన్స్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ పడితే అది క్లియర్ కాదు. క్లియర్ కాకపోతే 2026 ఫిబ్రవరిలో జరగాల్సిన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇక త్రిశంకు స్వర్గమే. సేమ్ గ్రామ పంచాయతీకి ఎట్లయితే ఒక 10-12 నెలలు డేకిచ్చి పెట్టారు, ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. దానివల్ల కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు ఆగిపోతాయి. మరి ఇది వీళ్ళకి టెక్నికాలిటీ తెలవకనా, అక్కడ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు లేరా, న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, ఇది కాదు ప్రొసీజర్ అని చెప్పరా, చెప్తే వినరా, తెలవని పరిస్థితి. ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. 5 లక్షల మంది యువతకి మేము సహాయం చేస్తాం, 6,000 కోట్లు కేటాయించిన బడ్జెట్లో అన్నారు. 16 లక్షల మంది యువత నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు, అది తీసి పక్కన పెట్టారు. దానికోసం ఎదురుచూపు. లగచర్లలో హడావుడిగా తీసిపోయి పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించి రైతుల్ని హడావుడి చేశారు. దాన్ని క్యాన్సిల్ చేసి దాని ఏదో మార్పులు చేశారు. ఇట్లాంటి హడావుడి, అత్యవసరంగా ఆలోచన లేకుండా చేసి ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కేసే కార్యక్రమం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీనిపైన ఈ ఆర్డినెన్స్ పైన ఆలోచించి లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. లీగల్ ఇష్యూ రాకుండా ఉన్నట్టు అవసరమైతే పబ్లిక్ ఒపీనియన్ పెట్టి ఒక 4 రోజులు మొత్తం తీసుకుంటే అయిపోద్ది, దాంట్లో పెద్ద సమస్యే కాదు.
రైట్. ఆంధ్రజ్యోతి. 71,550 కోట్లు 2 ఏళ్లలో మద్యం విక్రయాలు ఇవట. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 71,550 కోట్ల రూపాయల మందు తాగారట తెలంగాణ ప్రజలు. దాంట్లో మన జిహెచ్ఎంసీలో అత్యధికంగా ఉంది, టాప్ లెవెల్. 724 లక్షల కేసులు లిక్కరు, 960 లక్షల కేసులు బీర్లు, 2023-25 మద్యం విధానంలో భారీగా అమ్మకాలు, మద్యం ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు, ముగిసిన పాత విధానం, నేటి నుంచి కొత్త దుకాణాలు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1.10 కోట్లు, మద్యం అమ్మకాన్ని బట్టి స్లాబులుగా ఇతర ఫీజులు. లైసెన్స్ రుసుంలో 6వ వంతు ఇప్పటికే వసూలైందట. రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈరోజు 1 తారీఖు నుంచి అమలైంది. కొత్తది తీసుకొచ్చారు నూతన మద్యం పాలసీ. అంతకుముందు ఉన్న మద్యం పాలసీలో 2 ఏళ్లలో 71,550 కోట్లు, అంటే దాదాపు మన బడ్జెట్లో నియర్లీ సగం ఉంది వీళ్ళు తాగేదే. సగానికి ఇంకో 30,000 కోట్లు అయితే సగం అయింది. 2 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ఉంది. డైరెక్ట్ బడ్జెట్ మీద దాదాపు 40% ఉందన్నట్టు. 40% ఆదాయం కేవలం దీని నుంచి వస్తుంది. దీని తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, దాని తర్వాత జిఎస్టీ. ఇది 71,000 కోట్ల మందు తాగినట్టు ఒక వార్తనిచ్చిండు ఆంధ్రజ్యోతిలో. రైట్. సాక్షి చూద్దాం. ఒక్క నెలలో 16,372 కోట్ల ట్యాక్సులు ఖజానాకు వచ్చిందట. గత అక్టోబర్లో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో పన్నుల ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధికం. గతంలోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదంటున్న గణాంకాలు. ఎక్సైజ్తో పాటు కేంద్ర పన్నుల్లో వాటాలో భారీ పెరుగుదలే కారణం. 7 నెలల్లో 1.45 లక్షల కోట్ల రాబడులు వచ్చినాయి. పన్ను ఆదాయంలో ఈ ఏడాది అక్టోబర్ నెల రికార్డు సృష్టించింది. ఆ నెలలో ఏకంగా 16,000 కోట్లకు పైగా పన్ను ఆదాయం ఖజానాకు సమకూర్చింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2025 అక్టోబర్కు విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. ఆదాయం ఫుల్గా వస్తుంది. దాంట్లో ఎక్సైజ్ శాఖ నుంచి 1000 కోట్ల పైగా ఆదాయం వచ్చిందట. మిగతా జిఎస్టీ నుంచి. వాస్తవంగా ఏంటంటే జిఎస్టీ తగ్గించారు. జిఎస్టీ స్లాబులు తగ్గినాయి. జిఎస్టీలోంచి కొన్ని వస్తువులను ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయినా కానీ ఆ జిఎస్టీ తగ్గుదల ప్రభావం మన రాష్ట్రం పైన పడ్డాయి. రికార్డు స్థాయిలో 16,372 కోట్ల రూపాయలు అక్టోబర్ నెలలో వచ్చిందట. వీళ్ళు సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ తగ్గించారు. వాస్తవంగా దాని ఎఫెక్ట్ పడలే. అంటే దీనికి ఒక విశ్లేషణ ఏంటంటే ధరలు తగ్గినాయి కాబట్టి జిఎస్టీ తగ్గడం వల్ల కొన్ని వస్తువులకి ధరలు తగ్గినాయి, వెహికల్స్కి ధరలు తగ్గినాయి, 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్. దాంతో కొనుగోలు శాతాలు పెరిగినాయి, ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, దానివల్ల ట్యాక్స్ కూడా పెరిగింది అనేది ఒక విశ్లేషణ. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గింది అన్నామో ఆ తగ్గిన జిఎస్టీకి సంబంధించిన వస్తువుల అమ్మకాలు పెరిగినాయి, దాంతో పెరిగి ఉండొచ్చు. ఎక్సైజు సంబంధించి ఈ దసరా ఈ పండగల ఎఫెక్టు కూడా ఉండొచ్చు. మొత్తానికి 16,372 కోట్ల ఆదాయం వచ్చింది. వీళ్ళు వారానికి 2 వారాలకు ఒక 6,000 కోట్లు మళ్ళీ అప్పులు టెండర్ నిన్న మళ్ళీ పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6,000 కోట్లు మాకు అప్పులు కావాలి బాండ్ల రూపంలో అని చెప్పి. అయినా ఆదాయం వస్తున్నా అప్పులే పెరుగుతున్నా, ఆదాయమే పెరుగుతుంది. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని దాచేసి చిత్ర విచిత్ర పంచాయతీలు నామినేషన్ వేయించి ఆ పై పెళ్లి చేసుకున్నాడట ఇతనే. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించిండు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు యువకుడు. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుండు. అయితే తాళ్లపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. దీంతో తన ప్రేమించిన శ్రీజాతో నామినేషన్ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజా తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ గౌడ్ శ్రీజాతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుండు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచాడు. వారితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరి బలవంతం లేదని, తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్లపల్లి గ్రామ పంచాయతీని ఏకగ్రీవంగా చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్ పడింది. అంతకుముందు ఏకగ్రీవంగా యునానిమస్కు ప్రయత్నం చేశారట.
నామినేషన్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఎవరు ముందుకు రాలే. ఎవరో అధికార పార్టీ సంబంధించే ముందుకొచ్చారు. దాంతో ఇనానమస్ అయ్యే దశలో మనోడు పోయి చంద్రశేఖర్ గౌడ్కు ఉన్న ఆశని వాళ్ళ ప్రేయసి రూపంలో తెచ్చుకున్నాడు. ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆయన ప్రేమించిన అమ్మాయి ఎస్సీ. తెసిపోయి నామినేషన్ సైలెంట్గా వేయించిండు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయిండు పెళ్లి చేసుకొని. నామినేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన భార్య కాబట్టి ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉంది. సర్పంచ్ పదవి నామినేషన్ ఇనానమస్ కాకుండా ఎన్నికలకు పోయింది. గ్రామాభివృద్ధి చేస్తా నన్ను గెలిపించండి అంటున్నాడు. సెన్సేషన్ అయింది. మరి సెన్సేషన్తో ఏమైనా బయటపడతారా గెలుతారా అనేది చూడాలి స్థానికంగా ఎట్లుందనేది. జైలు నుంచి వచ్చి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసినట్టు ఒక అతను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక్ గ్రామానికి చెందిన బోరాబాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బోరాబాబు ఇటీవల కేసు విషయంలో జైలుకి వెళ్ళిండు. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో బోరాబాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. జైలు నుంచే వేసిండు. అందులో ఉండే వాళ్ళకి సంతకాలు పెట్టి పంపించిండట. నువ్వే పోటీ చేయాలంటూ కాళ్ళు పట్టుకున్న ఓటర్లట ఒక గ్రామ పంచాయతీలో. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల సర్పంచ్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. దాట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీష్ తల్లి రాములమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదివారం ఓ ఓటరు ఆమె కాళ్లపై పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మహబూబాద్ జిల్లాలో నువ్వు పోటీ చేస్తే తప్ప దిక్కు లేదని చెప్పి కాలమేమడి మరీ పోటీ చేయించారట. సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాసు సతీమణి మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గంటల భూమిని ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది. 8 వార్డులుండగా వారు అవి కూడా తమ చెప్పిన వారినే ఓకే చేసేందుకు పెద్దల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. త్వరలో ఆమె రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. సీఎం ఇలాకా అంటే సీఎం సొంత ఊరు కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో మద్దూరు మండలంలో అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి పదవి ఏకగ్రీవం, అది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ పాక్షికంగా ఉంది. కొడంగల్లో పోయి ఏకగ్రీవంగా మంత్రి సీఎం కాన్స్టిట్యున్సీలో అయింది. అంటే అంటబేటుగా ఆమెను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పిస్తారు అనుకుంటా. కానీ ఇది ఒక సెన్సేషనే. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం అయింది. ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇది అనకుండా ఏకగ్రీవం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎస్సీకి. ఇక్కడ మట్టికి అది చేయలేకపోయిండు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం అయింది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.